దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీకు మంచి వాక్యమును అందించబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యమును మీరు పూర్తిగా వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అనేక మందికి షేర్ చేయండి. ఈ వాక్యాన్ని షేర్ చేయడం వలన అనేక మంది దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనములో కింద లైన్లో మనం చూస్తే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననియు రాయబడుతున్నదని చెప్పాను. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం సందేశం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించము. మనలను మనం ఏ విధంగా అయితే ప్రేమించుకుంటామో అలాగనే మన పొరుగువారిని కూడా మనం ప్రేమించాలని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కనుక మన పొరుగువారు ఎవరు అంటే, మన అన్నదమ్ముళ్ళు, మన అక్క చెల్లెళ్ళు, లేదంటే మన ఇంటి పక్కన వారు, మన కుటుంబీకులు, అలాగనే ఇతర మతస్థులు, మరి ముస్లిమ్స్ కానివ్వండి, హిందువులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి. చాలామంది వారు మా వారు కాదు, మా వాళ్ళు కాదు, మా కులం వాళ్ళు కాదు, మా ఊరు వాళ్ళు కాదు, మాకు సంబంధం లేదు వాళ్ళు అని మనము వేరు పెడతాం మనం. కానీ దేవుడు మాత్రం అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. మనం అందరము కూడా ఒక్క తండ్రి బిడ్డలమే, మనమందరము కూడా ఒక్క తండ్రిలో నుండి పుట్టిన వారమే, మనం అందరము కూడా ఒకటే. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, నిన్ను ఏ విధంగా అయితే నువ్వు ప్రేమించుకుంటావో అలాగనే నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. అందుకని యేసు ప్రభుల వారు ఒక చిన్న ఉపమానం చెప్పాడు. ఏంటంటే 30వ వచనం, మరి అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటాశించెను. అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకొల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకొల్లవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దొంగ చేతిలో చిక్కబడి మరి కొట్టబడి కొన ప్రాణములతో చివరికి చనిపోయే పరిస్థితుల్లో అతన్ని వదిలిపెట్టి దొంగలు దోచుకొని వెళ్ళిపోయారు. అటుపక్కనే యాజకుడు వెళ్తున్నాడు. యాజకుడు వెళ్ళి ఆ యాజకుడు మరి తనకేమీ పట్టనట్టుగా, సంబంధం లేనట్టుగా వెళ్ళిపోయాడు. యాజకుడు అంటే ఎవరు? దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వాడు. కానీ యాజకుడు ఏం చేశాడంటే చూచి చూడనట్లుగా వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొకడు అదే మార్గమును వెళ్ళాడు. ఎవరంటే లేవీయుడు. లేవీయుడు ఎవరంటే ఈ యాజకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కుటుంబీకులు, వారి పితరులు అన్నమాట. అంటే ఇశ్రాయేలు 12 మంది గోత్రికుల్లో ప్రేమన దేవుని బిడ్డలారా, వీరు కూడా దేవుని యాజకత్వం చేసేటువంటి హక్కు, ధర్మము వీరికి వంతు వచ్చింది. మరి లేవీయులు అనగా దేవుని సేవ, దేవుని మందిరములో, దేవుని యొక్క గుడారములో సేవ చేసేటువంటి వారు. అంటే వీరు కూడా దేవుని పరిచర్య చేసేవాళ్ళే. చూడండి, మరి యాజకుడు చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. అలాగనే లేవీయుడు కూడా దేవుడు వాక్యం తెలుసు, బైబిల్ చదువు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, దేవుణ్ణి ప్రేమించేవారే, ప్రార్థన చేసేవారే. కానీ ఈ లేవీయుడు కూడా నాకు సంబంధం లేనట్టుగా వెళ్ళిపోయాడు. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, అదే మార్గమున ఒక సమరయుడు ఆ పడి ఉన్న వ్యక్తిని చూశాడు. చూసి అతన్ని తీసుకొని వెళ్ళి ఒక పూటగొల్లవానికి ఇచ్చాడు. అంతకుముందు ఏం చేశాడంటే అతనికి చూడండి అతని మీద జాలిపడి మొదటిగా జాలిపడ్డాడు. అతని దగ్గరికి పోయాడంట. చూడండి, మొదటిగా జాలి పడ్డాడంట, తర్వాత దగ్గరికి పోయంట. నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టాడు. నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టాడంట. చూడండి, తర్వాత తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకొల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను.
చూడండి, అతడు దగ్గర ఉన్నటువంటి ద్రాక్షారసం, మంచినీళ్ళు, తన దగ్గర ఉన్నవన్నీ కూడా తనకు దాహం తీర్చి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకుళ్ళ వాని ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అంటే దారి మార్గంలో వెళ్తూ ఉంటే కొంతమంది ఆనాటి కాలంలో కొన్ని ఇళ్ళు ఉండేవి, ఇప్పుడు లాడ్జీలు అనమాట. మనం వేరే ఊరు వెళ్తాము, ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళినప్పుడు మధ్యలో మనకు మరి లాడ్జీల్లో ఉంటాం కదా, అలాంటిది అనమాట ఇది. ఒక పూటకుళ్ళ వాని ఇంటి దగ్గర ఉంచి పరామర్శించి కొంత డబ్బులు ఇచ్చి, ఇంకా నీకేమైనా ఖర్చు చేస్తే ఇదో ఇతనికి కావాల్సినంత చెయ్యి, ఇతనికి నువ్వెంత ఖర్చు చేసావు అంత డబ్బులు నేను ఇస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిలో ఎవరు ఇతనిని ప్రేమించారు? ఒకసారి చూడండి, మన ఇంటి పక్క వారు కావచ్చు, మన తోబుట్టువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, లేదా ముస్లిమ్స్ కానివచ్చు, హిందువులు కానివచ్చు, ఇతర మతస్థులు కావచ్చు, లేదంటే ఇతర దేశస్తులు కావచ్చు. కానీ మనము వారి ఎడల మనం ఎలా ఉంటున్నాం? మనకు సంబంధం లేనట్టుగా ఉంటున్నామా? వాళ్ళు బాధల్లో ఉన్నారని, కష్టాల్లో ఉన్నారని తెలిసి కూడా మనం తప్పించుకొని తిరుగుతున్నామా? చూడండి, ఎవరైనా పడిపోతే కుక్కలు చూడండి, ఒక కుక్క పడిపోతే అనేక కుక్కలు వస్తాయండి అక్కడికి. ఒక కాకి దెబ్బ తగిలి పడిపోతే అనేక కాకులు క్యావ్ క్యావ్ అని అరుస్తాయండి. అలాంటిది మన సహోదరులండి, ఎవరైనా సరే, వాళ్ళు పేదవారైనా సరే, డబ్బున్న వాళ్ళు సరే, వాళ్ళు ఎలాంటి బలహీనత ఉన్న వాళ్ళైనా, వాళ్ళు నీకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళైనా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళైనా, జాతి మత కుల భేదాలు చూడకుండా మనం వారికి ప్రేమించాలి, సహాయము చేయాలి, దేవుని ప్రేమను వారికి తెలియచేయాలి. ఒకవేళ వారు రక్షణ పొందుకొని వారైతే రక్షణ వారికి తెలియచేయాలి. నువ్వు ప్రేమిస్తే చాలు. మదర్ తెరీసా జాతి కులమత భేదాలు చూడలేదండి. భారతదేశం కాదండి ఆమెది, అయినా భారతదేశంలో ప్రజలను ప్రేమించి ఏం చేసిందంటే తను గాయాలను కట్టింది, కుష్టి రోగుల దగ్గర సేవ చేసింది. మరి నువ్వు, నేను, మరి మనమో? ప్రేమ దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ప్రేమిస్తున్నట్లు ఇదిగో మనం కూడా మన సహోదరులు మనం ప్రేమించేవారుగా ఉండాలి. నీ అక్కని, నీ తమ్ముడిని, నీ చెల్లిని, నీ యొక్క సంఘములో ఉన్న వారిని ప్రేమించండి. దేవుని ప్రేమను వారికి పంచండి. దేవుని కృప ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇలా మీరు ఎవరికైతే సహాయం చేస్తారో, మీరు చేస్తున్న సహాయం ఎవరికో తెలుసా? దేవుడికి చేస్తున్నారు. ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు. కనుక ప్రేమన దేవుని బిడ్డలారా, వారికి చేస్తే దేవుడికి చేసినట్టని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడి ఉంది. కాబట్టి మన వంతుగా మనం పరిచర్య చేద్దాం. దేవుని కృపా దీవెన మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికి కూడా ఈ వాక్యాన్ని పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.